హీలింగ్ వాస్తు తెలుగుకి స్వాగతం మిత్రులారా. ఇంతకుముందు ఒక 200 గజాలలో ఒక 11 డిగ్రీలు తిప్పినటువంటి ఇంటిలో దక్షిణం వీధి ఉన్నా సరే పశ్చిమ సింహద్వారంగా నా ఇల్లుని ఈ నాలెడ్జ్ని ఉపయోగించి ఎలా రెక్టిఫై చేశాను అనేది మీకు చెప్పడం జరిగింది. చిన్న సవరణ, ఇంతకుముందు వీడియోలో చెప్పినప్పుడు కూడా ఇంటి నుంచి నైరుతి అనుకున్నప్పుడు ఈ కార్నర్ నైరుతి అనుకునేటప్పుడు ఇక్కడి నుంచి 3వ పాదంలో సింహద్వారం పెట్టానని చెప్పాను. బట్ ఒక పాఠకులు ఏంటంటే కామెంట్ చేశారు 2వ పాదంలో పెట్టారని. లేదండి, ఇది నేను 3వ పాదంలో పెట్టాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఒక పాదము, ఇక్కడి నుంచి ఇక్కడికి 2వ పాదము, ఇక్కడి నుంచి ఇక్కడికి 3వ పాదము. సో పశ్చిమం పక్కగా నైరుతి పక్క నుంచి 3వ పాదంలోంచి మనము పెట్టుకోవడం జరిగింది. ఇంతకుముందు ఒక 4 వీడియోస్లో ఒక ఫ్రంట్ యొక్క పోర్చ్ ఏ రకంగా ఉంటుంది, ఈ యొక్క మడ్ రూమ్ అనే కాన్సెప్ట్ ఏ రకంగా డెవలప్ చేశాము, అదే రకంగా ఇది ఒక ఫాయర్ అనమాట. ఈ యొక్క ఫాయర్ని ఎలా డెవలప్ చేసామనేది చెప్తున్నాం అనమాట. ఇప్పుడు ఏంటంటే నైరుతి బెడ్రూమ్కి సంబంధించినటువంటి వ్యవస్థ ఏ రకంగా మనం పెట్టాము, దాని యాక్సెసింగ్ ఏ రకంగా ఉంది, అక్కడి నుంచి నడుచుకుంటాము. అంటే మీరు లోపలికి, ఇది మెయిన్ సింహద్వారము, ఈ యొక్క మెయిన్ సింహద్వారం నుంచి లోపలికి మీరు రాగానే దిస్ ఈజ్ ద సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ ద హౌస్. సో ఈ యొక్క సౌత్ వెస్ట్ కార్నర్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క ఫైర్లోంచి ఈ రకంగా ఈ గదిలోకి యాక్సెస్ అయ్యే విధంగా మనం చేయడం అనేది జరిగింది. కూర్చోలే, ఇది కవర్ అయ్యేటట్టు. సో యాక్చువల్గా ఇది నైరుతి సంబంధించినటువంటి బెడ్రూమ్ అండి. ఇది సంబంధించి దక్షిణం పక్కన ఉన్నటువంటి కిటికీ, ముందున ఉన్నటువంటి వరండా మనకు చక్కగా విజిబుల్ అవుతుంది. ఆ ముందుకు పార్కింగ్ సంబంధించి పెట్టినాయి మనకి. ప్లీజ్ కమ్ కూర్చోతా. సో హీ ఈజ్ మై 4th సన్ మహిర్మయ సిద్ధార్థ అండ్ షూటింగ్ 3rd సన్ తేజస్ సిద్ధార్థ. సో ఈ గది ప్రమాణం ఏంటంటే కేవలం 9x9, అంటే 9 feet by 9 feetగా ఉన్న గది తీసుకోవడం అనేది జరిగింది. చాలామందికి ఒక రకమైన ఇది ఏంటంటే నైరుతి పెద్దదిగా ఉండాలి, నైరుతి అనేది వేరే బెడ్రూమ్స్తో పోల్చినప్పుడు కాస్తైనా కొంచెం పెద్దదిగా ఉండాలి ఒక ఏరియా విషయంలో అనేటటువంటి నాలెడ్జ్ అనేది బయట ప్రబలంగా ఉందండి. యాక్చువల్గా నైరుతి పెద్దదిగా ఉన్నదా, చిన్నదిగా ఉన్నదా, లేదా ఆగ్నేయం పెద్దదిగా ఉందా, వాయువ్యం చిన్నదిగా ఉందా, ఇది ఇంపార్టెంట్ కాదండి. మనము ఆ యొక్క నైరుతి డెఫినేషన్ ఏదైతే ఉన్నదో ఆ నైరుతి యొక్క డెఫినేషన్ని మనం ఎలాగా ఎన్క్యాప్సులేట్ చేశాము. టెక్నికల్గా మీకు కొన్ని విషయాలు నేను తెలియపరచాలి. ఇల్లు మొత్తము పొడుగు వెడల్పుల నిష్పత్తితో ఇల్లు యొక్క అవుటర్ వాల్స్ మనం కట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎనర్జీని మనం హోల్డ్ చేస్తున్నాం అన్నమాట. ఒక ఎనర్జీని మనం మేనిఫెస్ట్ చేస్తున్నాం. అదే రకంగా మానుష్య గృహాలకి ఒక 9x9 అనేది చాలా ఎక్కువగా వాడతాం అన్నమాట. ఆ రకంగా వాడినప్పుడు 9x9 81 పాదాస్ మాడ్యూల్స్ కింద ఇంటిని మనం డివైడ్ చేసినప్పుడు ఇంటి లోపల కంప్లీట్గా ఉన్నటువంటి ఒక ఎంక్లోజర్ అనుకునేటప్పుడు ఏదైతే శక్తి ఉందో ఒక్కొక్క పాదంలో ఉన్న శక్తి కూడా అదే రకమైన శక్తిని కలిగి ఉంటుంది. సో ఇక్కడ నైరుతి డెఫినేషన్ని గుర్తించి మనము పూర్ణ పాదాస్ని, అంటే నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ని కంప్లీట్గా తీసుకున్నప్పుడు ఆ పల్సేషన్ అనేది బాగుంటుంది. సో నేను ప్రాక్టికల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక పూర్ణంగా, కానీ కొన్ని సందర్భాలలో గదిపార్లు పెద్దడం చెందడం గురించి పాదాల యొక్క ఉపపాదాలు కూడా మనం తీసుకుంటామండి. కానీ అది ఇక్కడ చర్చించాల్సిన అవసరం లేదు. ఈ ఇంటికి మాత్రం కంప్లీట్గా పూర్ణ పాదాస్ మనం తీసుకున్నామండి. అంటే ఇంటి యొక్క పాద యొక్క సైజు ఏంటంటే 2.5x5 అడుగులు అనుకోండి. అంటే 1:2 ప్యాటర్న్లో ఉంటుందండి పాద యొక్క సైజు. సో ఆ రకంగా తీసుకునేటప్పుడు ఈ యొక్క నైరుతి గదిలో ఇటుపక్కన మనకి నేను క్వైట్ ఆపోజిట్గా చూస్తుంది పశ్చిమం నుంచి తూర్పుకి ఏదైతే ఉన్నదో కేవలం 2 పాదాలే నేను తీసుకున్నానండి. అదే రకంగా ఉత్తరం నుంచి దక్షిణానికి కేవలం నేను పశ్చిమం నుంచి తూర్పుకి 4 పాదాలు తీసుకున్నాను. అదే రకంగా దక్షిణం నుంచి ఉత్తరానికి నేను 2 పాదాలు తీసుకున్నాను. సో
ఇక్కడ దక్షిణం నుంచి ఆ యొక్క ఉత్తరానికి ఉన్న నిడివి ఏదైతే ఉందో 2 పాదాలు 5 అడుగులు ఇంటూ 2, ఇది 10 అడుగులు. అదే రకంగా పశ్చిమం నుంచి తూర్పుకి తీసుకున్నటువంటి 4 పాదాలు 4, 2.5, 10 అంటే 10/10 అనేది వచ్చింది. మనము ఇది 9/9 చెప్పడంలో గల ఉద్దేశం ఏంటంటే మనం పాద మీద కరెక్ట్గా ఇటుకరాయి సెంటర్ చేసి కడతామండి. సో ఆ రకంగా నేను ఇక్కడ కట్టినటువంటి ఇంటర్నల్ వాల్స్ కూడా 9 ఇంచెస్ వాల్సే కట్టానండి. ఇల్లు అవుట్ సైడ్ ఇన్సైడ్ ఎవ్రీథింగ్ 9 ఇంచెస్ వాల్స్ కట్టడం జరిగింది. ఆ రకంగా మనం చూసుకునేటప్పుడు ఒక 6 అంగుళాలు ఒక 9 అంగుళాలు 10 అంగుళాలు గోడల్లో పోతుందండి సెంటర్ చేసినప్పుడు. అందువల్ల 9/9 అని చెప్పడం అనేది ఇక్కడ ఉద్దేశం అండి. మనం ఏదైనా గది డిజైన్ చేసినప్పుడు అది నైరుతి గది అవ్వచ్చు, వాయువ్యం గది అవ్వచ్చు, ఈశాన్యం గది అవ్వచ్చు, లేదా దక్షిణం గది అవ్వచ్చు, పశ్చిమం గది అవ్వచ్చు, తూర్పు గది అవ్వచ్చు. ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఆలోచించాల్సింది ఏంటంటే పర్పస్. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నా పర్పస్ ప్రకారం నైరుతి గదిలో నేను నా భార్య ఇద్దరం పడుకుంటాం. సో మాకు పడుకోవడానికి ఒక 5x6 ఈ యొక్క బెడ్, అదే రకంగా ఒక బీరువా మాకు సంబంధించి. సో మాకు ఇవి ఇంపార్టెంట్ అనమాట. ప్లస్ ప్రాపర్ వెంటిలేషన్ గురించి నేను ఇక్కడ ఒక 3 కాణాల కిటికీ పెట్టుకున్నాను. ఇక్కడ 3 కాణాలే ఎందుకు పెట్టారు, 2 కాణాలు పెట్టచ్చు కదా. ఇట్స్ ఆల్ కమ్ అప్ విత్ ద డిజైన్, లేఅవుట్ని బట్టి వస్తుంది అనమాట. సో అదే రకంగా ఇల్లు చూసినప్పుడు నాకు 7 అడుగుల 2 అంగుళాల ఎత్తుకే నేను సీలింగ్ చేయించాను. పైన రేకుల షెడ్ ఉండడం వల్ల ఒక ఎనర్జీని తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క హైట్కే నేను చేయించాల్సి వచ్చింది. సో ఇల్లు మొత్తము ఫ్లోరింగ్ దగ్గర నుంచి ఈ హైట్ వరకు మనకి 7 అడుగులు 2 అంగుళాలకి పరిసమాప్తి చేశాను అనమాట. కాకపోతే సీలింగ్ ఫ్యాన్లు పెట్టుకోవడానికి కుదరదు, బట్ ప్రాపర్గా వాల్ ఫ్యాన్స్ ఏమైనా పెట్టుకొని నేను మేనేజ్ చేస్తున్నాను ప్రస్తుతం అనమాట. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి నైరుతి గదికి సంబంధించినటువంటి ఇది. నేను ఫర్దర్గా కిచెన్, అలాగే లివింగ్, అదే రకంగా వాయువ్యం బెడ్రూము, ఈశాన్యం బెడ్రూము, తూర్పు పక్కన వచ్చినటువంటి ఖాళీ స్థలము, అదే రకంగా ఉత్తరం పక్క నుంచి వెళ్ళి ఆ యొక్క పైన వాటర్ ట్యాంక్స్ ఏ రకంగా పెట్టాను. ఎందుకంటే చాలామంది ఇక్కడ చేసేది ఏంటంటే నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టాలని. సపోజ్ ఇది ఒక రేకుల షెడ్ అండి. రేకుల షెడ్ నైరుతి గోడ మీదకి వెళ్ళి చిన్నది ఏదో ఒకటి చిన్న ప్లాట్ఫామ్లా డెవలప్ చేశారు. నైరుతిలో అక్కడ వాటర్ ట్యాంక్ పెడుతున్నారు. సో నేను అలా కాకుండా పశ్చిమం పక్కన ఒక ఎక్స్టెన్షన్ టాయిలెట్స్ తీసుకోవడం ద్వారా వాటిపైన పూర్తిగా స్లాబ్ వేసి వాటిపైన నేను తీసుకోవడం జరిగిందండి. సో ఇవన్నీ నేను 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.